విశాఖ వరుణ్ గ్రూప్ అధినేత ప్రభు కిషోర్ కి షాక్. బీచ్ రోడ్డులో నిర్మిస్తున్న 25 అంతస్తుల హోటల్ నిర్మాణం కోసం నీటి బోరు తవ్వకాల్లో సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఏపీ సీజెడ్ఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. విశాఖ వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వుతున్నారని కంప్లైంట్ చేశారు. హోటల్ నిర్మాణంలో భాగంగా మొత్తం 8 బోర్లు వేస్తున్నారని, తీర ప్రాంతంలో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు బోర్లు వేయడం నిషిద్ధమని, ఇంత భారీ స్థాయిలో బోర్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్ ఫిర్యాదు చేయడంతో స్పందించారు జిల్లా కలెక్టర్. హోటల్ వేస్తున్న బోర్వెల్స్పై విచారణ కమిటీని నియమించారు కలెక్టర్. హోటల్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో దాదాపుగా 25 అంతస్తుల భవంతి నిర్మాణంలో సిఆర్జెడ్ నిబంధనలను పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతూ నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా బోర్లకు సంబంధించి బోర్వెల్స్ వేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వరుణ్ గ్రూప్ యాజమాన్యానికి ముఖ్యంగా సంస్థ చైర్మన్ ప్రభు కిషోర్కి అయితే షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీచ్ రోడ్లో సముద్రానికి అత్యంత సమీపంలో, ఎందుకంటే సిఆర్జెడ్ నిబంధనలకు దాదాపుగా 150 మీటర్ల దూరం వరకు కూడా ఏ విధమైనటువంటి భారీ భవంతుల నిర్మాణాలు చేపట్టకూడదు. ఒకవేళ ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా అంటే ఆ గ్రౌండ్ వాటర్స్కి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే పాటించాలి. ఇక్కడ సిఆర్జెడ్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి నీటి అంటే బోర్వెల్స్ని దాదాపుగా 8 చోట్ల ఈ బోర్ల కోసం తవ్వకాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వెంటనే తనిఖీలు నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వరుణ్ విశాఖలో ఉన్నటువంటి ఈ వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి దానిపై గతంలో కూడా 2007లో ఇదే 2007-12 మధ్య కూడా ఇదే విధమైనటువంటి ఫిర్యాదు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కూడా ఒక హోటల్ నిర్మాణానికి సంబంధించి సిఆర్జెడ్ నిబంధనలను తుంగలో తొక్కి ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ నిర్మాణం ముఖ్యంగా చూస్తే సిఆర్జెడ్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఈ 5 స్టార్ హోటల్ నిర్మాణం అనేది చేపడుతున్నారు. సో ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈ హోటల్కి సంబంధించి 8 బోర్వెల్స్ను వేస్తున్నారనే ఫిర్యాదు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తీర ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి బోర్లు వేయడం అనేది నిషేధంగా ఉంది. దాదాపుగా ఈ కొత్త నిర్మాణానికి సంబంధించి 8 బోర్వెల్స్ను అయితే వేస్తున్నట్లుగా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పీతల మూర్తి యాదవ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక కలెక్టర్కనే కాదు, కలెక్టర్తో పాటుగా అటు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా సిఆర్జెడ్ సంబంధించినటువంటి అధికారులకు, జిల్లా కలెక్టర్కు, మున్సిపల్ అధికారులకు, ఇలా మొత్తం అందరికీ కూడా ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, కనిపిస్తున్నటువంటి ఈ లొకేషన్ మొత్తంలో గతంలో ఒక స్టార్ హోటల్ ఉండేది. ఆ స్టార్ హోటల్ని కూల్చివేసి ఇప్పుడు కొత్తగా దాదాపుగా 25 అంతస్తులతో ఒక భారీ 5 స్టార్ హోటల్ నిర్మాణం అయితే చేపడుతూ ఉన్నారు. ఈ 5 స్టార్ హోటల్కి సంబంధించి ఖచ్చితంగా 25 అంతస్తుల హోటల్ అంటే గ్రౌండ్ వాటర్ అనేది ఖచ్చితంగా అవసరం. సో గ్రౌండ్ వాటర్ కోసం మొత్తం 8 బోర్లు వేయడానికి రంగం సిద్ధం చేసి తవ్వకాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని గమనించినటువంటి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఒక కమిటీని అయితే వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు సిఆర్జెడ్కి సంబంధించినటువంటి నిబంధనలు ఎక్కడెక్కడ ఇది తుంగలో తొక్కారు అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వాతావరణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్
ఆ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంబంధించి అధికారులకు, అదేవిధంగా పర్యావరణ ఆంధ్రప్రదేశ్ పర్యావరణ విజ్ఞాన శాఖకు సంబంధించినటువంటి అధికారులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా కమిషనర్కు, ఇలా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారి యంత్రాంగానికి ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి సమగ్ర దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 25 అంతస్తుల నిర్మాణంలో ఒక హోటల్ నిర్మాణం చేపడితే దానికి ఎంత వాటర్ అవసరం అవుతుందో చెప్పొచ్చు. మనకు కనిపిస్తున్నాం కదా, ఒకసారి కనుక చూస్తే హోటల్ నిర్మాణం చేపడుతున్న దానికి అంటే కెమెరాలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ నిర్మాణము జరుగుతున్నటువంటి ప్లేస్కి బీచ్ కూడా ఆనుకునే ఉంటుంది. దాదాపుగా 100 మీటర్లు కూడా 100 మీటర్లు కూడా రెండిటికి మధ్యన డిస్టెన్స్ ఉండదు. బీచ్ అలలు తాకిడి ఉండే ప్లేస్కి, హోటల్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్లేస్కి 100 మీటర్లు కూడా ఉండదు. సిఆర్జెడ్ నిబంధనలకు సంబంధించి ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఎక్కడా కూడా సిఆర్జెడ్ నిబంధనలు పాటించడం లేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఆదేశాలు అయితే జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడ వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్నటువంటి 25 అంతస్తుల ఈ భారీ భవంతుల నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేసి మొత్తం 8 బోర్వెల్స్ వేస్తున్నారు, వాటికి సంబంధించిన సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన విచారణ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక భారీ షాక్ వరుణ్ గ్రూప్ అని చెప్పొచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.